ఆచి చికెన్ మసాలా. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ద్రవ రూపంలో ఉన్న వేడి స్టీల్ మెటల్ కార్మికులపై పడడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 6 తీవ్రంగా గాయపడగా వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. స్టీల్ ప్లాంట్లో సాయంత్రం స్టీల్ మెల్ట్ షాప్ SMS-1లో ఈ ప్రమాదం జరిగింది. SMS-1లో లాడెల్ భారీ శబ్దంతో ఒక్కసారిగా పేలిపోయింది. ఏకంగా 1540 డిగ్రీలకు పైగా వేడితో ఉన్న దాదాపు 150 టన్నుల హాట్ మెటల్ ఒక్కసారిగా మీద పడడంతో కార్మికులు సజీవ దహనమయ్యారు. స్టీల్ ప్లాంట్ CISF ఫైర్ సిబ్బంది 4 గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. స్టీల్ ప్లాంట్లో ప్రమాద విషయం తెలిసిన వెంటనే కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి HD కుమారస్వామి విశాఖపట్నం చేరుకున్నారు. అర్ధరాత్రి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఇక కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి అనిత, విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్, ఏపీ TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులు వెంట ఉన్నారు. కేంద్ర మంత్రి కుమారస్వామి SMS-1 దగ్గర పరిస్థితిని పరిశీలించి సమీక్షించారు. ఈ ప్రమాదం గురించి ఆరా తీశారు. అనంతరం అధికారులతో మాట్లాడారు. Today's sorrowful incident in the RNL plant at 4:15 p.m. My heartfelt prayer to the God to give strength to their family members who have succumbed in this injury. My personal request to all our employees who are working here: don't be panicked. Sometimes this kind of unnaturally these things will happen sometimes. My personal request to all employees: be united, and whatever today's incident, panic in your mind, you please remove that panic. One family will get one permanent job in their absence of the persons who have today's bad incident has succumbed. One family member, they will get one job. Even who are working outsources, that family also will get one permanent job. Save the people, rotated that side, and so that it goes that side, that back to that side. We also. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి RINL యాజమాన్యం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం ప్రకటించింది. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, అర్హత కలిగిన పదవీ విరమణ ప్రయోజనాలకు అదనంగా 25 లక్షల రూపాయల పరిహారం ఇస్తామని తెలిపింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి 10 లక్షల రూపాయల పరిహారం, చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం భరిస్తామన్నారు. అంతే ఆయన పదవీ విరమణ తేదీ వరకు స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లో ఉండేందుకు అనుమతిస్తామని తెలిపారు. ఒకవేళ స్టీల్ ప్లాంట్ క్వార్టర్లో కాకుండా బయట నివాసం ఉండేవారు కోరుకుంటే అర్హత ప్రకారం క్వార్టర్లో కేటాయిస్తామని ప్రకటించింది. మృతుల పిల్లల విద్యను RINL ఉద్యోగుల పిల్లలతో సమానంగా కొనసాగిస్తామని ప్రకటించింది. చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో వారి యొక్క బాధ వర్ణనాతీతం అనేటువంటి విషయాన్ని కూడా మనందరూ కూడా గ్రహించాలి. వారి కుటుంబాలకు అన్నిటికీ కూడా అందరికీ కూడా ఒక భరోసా ఇచ్చేటువంటి విషయంలో వారి కుటుంబం భవిష్యత్తు సంబంధించినటువంటి విషయాల్లో
తప్పనిసరిగా యాజమాన్యం బాధ్యత తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. ఒక పేడకల్ ఇది. స్టీల్ ప్లాంటు ఒక గాడిని పడుతున్నటువంటి ఈ సందర్భంలో, ఈ సమయంలో లాభాల బాటలో ముందుకు వెళుతుంది. రాబోయేటువంటి రోజుల్లో మన జనవరి నుంచి కూడా లాభాలు మొదలయ్యాయి. మరింత లాభాల పాట రాబోయేటువంటి రోజుల్లో దీన్ని తీసుకువెళ్ళాలి. మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, యావత్ తెలుగు రాష్ట్ర, ఆంధ్రప్రదేశే కాదు ఉమ్మడి తెలుగు రాష్ట్ర ప్రజల సెంటిమెంటు. దాదాపు దీన్ని నడిపించడం అసాధ్యం అనుకున్నటువంటి సమయంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి కృషి, మీ అందరి యొక్క సెంటిమెంట్ ఆధారంగా మనం ప్యాకేజ్ ఇవ్వడం, ఈ లాభాల బాట పడుతున్నటువంటి సమయంలో ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన రాబోయేటువంటి అతి తక్కువ సమయంలోనే మరో విధంగా కూడా దీనికి ఏ రకంగా సహాయం చేయాలనేటువంటి విషయం మీద పెద్ద ఎత్తున ఢిల్లీలో ప్రయత్నాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈరోజు ఈ సంఘటన జరిగేటువంటి సమయంలో కూడా ఒక ముఖ్యమైనటువంటి సమావేశం ఆర్థిక శాఖతో మన స్టీల్ ప్లాంట్ అధికారులు ఈ రోజుకు కూడా మీటింగ్లో ఉండడం, ఇటువంటి సమయంలో జరిగినటువంటి దుర్ఘటన మనందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసిందనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇక ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది తీవ్ర దురదృష్టకరమైన ఘటన. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదం తీవ్రంగా కలచివేసిందన్నారు ప్రధాని మోదీ. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో చనిపోయిన కుటుంబ సభ్యులకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఇక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వం బాధితుల కుటుంబాలకు అండగా ఉంటుందన్నారు. స్టీల్ ప్లాంట్లో చేపట్టిన సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. చాలా దురదృష్టకరం. ఏదైతే స్టీల్ ప్లాంట్ లో ఎప్పుడు జరగనటువంటి దగ్గర మరి యాక్సిడెంట్ జరగడం, మరి దానికి కేంద్ర మంత్రి అయినటువంటి కుమారస్వామి గారు, యూనియన్ స్టీల్ మినిస్టర్ గారు వచ్చి వాళ్ళు కాంపెన్సేషన్ అనౌన్స్ చేశారు. స్టీల్ మినిస్ట్రీ నుంచి 25 లక్షల రూపాయలు, అలాగే ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి 2 లక్షల రూపాయలు, అంటే 27 లక్షల రూపాయలతో పాటు వాళ్ళు పనిచేస్తున్నటువంటి ఆ ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ, ఆ స్టాట్యూటరీ బెనిఫిట్స్ ఏమున్నాయో అవన్నీ కూడా అదనంగా వస్తాయి. దీంతో పాటు చనిపోయినటువంటి వారికి, కుటుంబానికి ఎవరైతే వాళ్ళు సిఫార్సు చేస్తారో వాళ్ళకి ఒక పర్మనెంట్ ఉద్యోగం, అలాగే వాళ్ళ పిల్లలకి ఉచిత విద్య, అలాగే అకామిడేషన్ కూడా ఉచితంగా ఇస్తానని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక రేపు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏమైనా ఉన్నా సరే రేపు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మేము కొంత అమౌంట్ కూడా అనౌన్స్ చేయడానికి మా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నామండి. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం తర్వాత జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదంలో క్షతగాతులకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడం కోసం కంట్రోల్ రూమ్ వివరాలు అందిస్తున్నారు. Save the people, rotate that side, and so that it goes that side, the back to the side. We also.
separate